హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏజ్ మనకి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏఎన్ఎం నర్సు ఉద్యోగాలు, క్లర్క్ ఉద్యోగాలు, అకౌంటెంట్ ఉద్యోగాలు, వార్డు బాయ్ ఉద్యోగాలు, చౌకీదారు, హౌస్ కీపింగు, డాక్టరు మరియు ఇతర ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు లేదు. వెంటనే అప్లై చేసుకుని మీరు ఖాళీగా ఉండి గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్న వారు కూడా దీనికి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తూ మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసినా కానీ మీకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాలని మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి 10 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. హౌస్ కీపింగ్ వర్కర్కి మనకి ఎస్ఎస్సి చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఓపెన్ కాంపిటీషన్ ఉంది కాబట్టి కాంట్రాక్ట్ బేస్లో ఉంది. 9,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చౌకీదారు అంటే 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకి 9,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వార్డ్ బాయ్ మనకి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు వార్డ్ బాయ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి 13,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. యోగా థెరపిస్టు, డ్యాన్సు, మ్యూజిక్, ఆర్ట్ టీచర్కి మనకి ప్రాసెసింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి లాస్ట్ 3 ఇయర్స్ డిసిప్లిన్లో ఉండాలి. దీనికి యోగా కోసం కానీ డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెలకైతే మనకి 5,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రీ ఎడ్యుకేటర్ దీనికి మనకి షుడ్ బీ లిటరేట్, మన చదువు ఉన్నా లేకపోయినా పర్లేదు. దీనికి డ్రగ్ యూజర్ అయ్యి ఉండి 1-2 ఇయర్స్లో మానేసిన వారు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. డ్రగ్స్ తాగే వారికి అంటే సిగరెట్ కానీ మందు తాగిన వారికి కానీ డ్రగ్స్ కోసం కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ఎబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి 10,000 రూపాయల శాలరీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి అకౌంటెంట్, క్లర్క్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. విత్ కంప్యూటర్ కూడా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. చాలామంది గ్రాడ్యుయేట్స్ ఖాళీగా ఉంటారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కూడా దీనికి అప్లై చేసుకోండి. మనకి 12,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కౌన్సిలర్, సోషల్ వర్కరు, మరి సైకాలజిస్ట్ కోసం మనకు గ్రాడ్యుయేషన్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 17,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత నర్సుకి, ఏఎన్ఎంకి నర్సు మన చదివినవారు, ఏఎన్ఎం చదివినవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మెడికల్లో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. నర్సు మిడ్ వైఫ్ చదివిన వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మన 15,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వ్యాక్సినేషన్ కౌన్సిలర్కి మనకి గ్రాడ్యుయేషను 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి 25,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కూడా ఉంది, అయితే ఫుల్ టైము. ఎంబీబీఎస్ చదివిన వారు ఇంకా మనకి ఎంఎస్సి చదవాలనుకున్న వారు ప్రాక్టీస్ కింద ఉంటుంది కాబట్టి దీనికి కూడా మనకి 60,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఏజ్ వచ్చేటప్పటికి మనకి 42 ఇయర్స్ ఉండాలి. 1/12/2025 మనకి జీవో ప్రకారంగా మనకి 27/4/2021 జీవో ప్రకారంగా 1/12/2025 నాటికల్లా మనకు 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉన్నవారు కూడా 47 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్, ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాల దాకా. అన్ని రిలాక్సేషన్స్ కూడా మనకి 52 సంవత్సరాలు దాటకూడదు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి అప్లికేషన్ ఫీజు అయితే 300 రూపాయలు అయితే దీనికి పేమెంట్ చేయవలసి ఉంటుంది. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీటీజీహెచ్ రాజమహేంద్రవరానికి మనకి 300 రూపాయలు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎటువంటి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. మీకు వచ్చిన మార్కుల్ని వీరు 75% మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ
మీకు తీసుకోవడం అయితే మెరిట్ లిస్ట్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి ఒక ఫామ్ ఉంది. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దాంతో ఫలంగా ఫామ్ కూడా చూపించడం జరుగుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పెట్టవలసి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేటు, పాస్ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ బోర్డు నుంచి ఎవరైతే ఏఎన్ఎంఆలు ఉంటాయో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు, తర్వాత 6th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికేట్లు లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కోసం అనేసి, తర్వాత మీకు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్లు మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు అప్లికేషన్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అప్లికేషన్కి ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ నేను మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మీ పేరు, మీ పూర్తి పేరు అన్నీ ఫిల్ చేసి నేను చెప్పిన సర్టిఫికెట్లు అన్నీ మీకు అటాచ్ చేసి ఇక్కడ అన్ని మీ రెసిడెన్సీ సర్టిఫికెట్లు అన్నీ కూడా దీనికి అటాచ్ చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టేట్ చేసి పెట్టవలసి ఉంటుంది. ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్ మీరు దీనికి పెట్టకండి. ఆ ఫాము ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు మనకి ఎక్కడ సబ్మిట్ చేయాలి ఉంటుందంటే అడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ జీటీజీహెచ్ రాజమహేంద్రవరంలో మీరు పోస్ట్ అయినా చేయొచ్చు లేదా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ టెక్నిక్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం నుంచి రావడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నేను దీంట్లో ఒకటి చెప్పడం జరిగింది, పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ తీసుకుంటారు అనుకుంటున్నారు, కానీ వీరైతే తీసుకోరని కన్ఫర్మ్ చేశారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి పూర్తిగా చదివిన తర్వాతే మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే డబ్బులు మీకు వృధాగా రావట్లేదు, చాలా కష్టపడితే వస్తున్నాయి. కాబట్టి చదివిన తర్వాత అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.